శ్రీరాముడి యొక్క వంశవృక్షం ఎంతో విశేషమైంది. ఆ వంశవృక్షాన్ని స్మరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? శ్రీరాముడి వంశము అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో విలసిల్లింది. అందుకే ఆ సూర్యవంశ రాజుల చరిత్రను గుర్తు చేసుకున్నంత మాత్రాన, పేరును స్మరించినంత మాత్రాన సకల శుభాలు నీ సొంతమవుతాయి. ఆ వంశ వృక్షం చెప్పుకుంటే ఆ రాజుల యొక్క మహాత్యం ఏమిటో మనకు తెలుస్తుంది. శ్రీమన్నారాయణుడి కుమారుడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మానసపుత్రుడు మరీచి. మరీచి కొడుకు కశ్యపుడు. కశ్యపుని కొడుకు సూర్యుడు. సూర్యుని కొడుకు వైవస్వతమనువు. వైవస్వతమనువు కొడుకు ఇక్ష్వాకువు. ఇక్ష్వాకువు కొడుకు కుక్షి. కుక్షి కొడుకు వికుక్షి. వికుక్షి కొడుకు బాణుడు. బాణుడి కొడుకు అనరణ్యుడు. అనరణ్యుడి కొడుకు పృథువు. పృథువు కొడుకు త్రిశంకువు. త్రిశంకువు కొడుకు దుందుమారుడు. దుందుమారుడి కొడుకు యవనాక్షుడు. యవనాక్షుడి కొడుకు మాంధాత. మాంధాత కొడుకు సుసంధి. సుసంధి కొడుకు ధ్రువసంధి. ధ్రువసంధి కొడుకు భరతుడు. భరతుడి కొడుకు అసితుడు. అసితుడి కొడుకు సగరుడు. సగరుడి కొడుకు అసమంజుడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు. అంశుమంతుడి కొడుకు దిలీపుడు. దిలీపుడి కొడుకు భగీరథుడు. భగీరథుడి కొడుకు కాకుత్సువు. కాకుత్సువు కొడుకు రఘుమహారాజు. రఘుమహారాజు కుమారుడు కల్మాషపాదుడు. కల్మాషపాదుడి కొడుకు శంఖనుడు. శంఖనుడి కొడుకు సుదర్శనుడు. సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రగుడు. శీఘ్రగుడి కొడుకు మరువు. మరువు కొడుకు ప్రశశ్రుకుడు. ప్రశశ్రుకుడి కొడుకు అంబరీషుడు. అంబరీషుడి కొడుకు నహుషువు. నహుషువు కొడుకు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుడి కొడుకు అజుడు. అజుడి కొడుకు దశరథుడు. దశరథుడి కొడుకు రామచంద్రమూర్తి. రామచంద్రుని కుమారులే లవకుశులు. ఇలా దాదాపు 39 వంశాల యొక్క రాజుల పేర్లను మనం స్మరిస్తే రఘుమహారాజు గొప్పతనము, కాకుత్సువు గొప్పతనము, భగీరథుడి గొప్పతనము, దిలీపుడి గొప్పతనము, అంశుమంతుడి గొప్పతనము, సగరుడి గొప్పతనం, ఇలా ఒక్కొక్క రాజు యొక్క చరిత్రను మనం పరిశీలించినట్టయితే, వాళ్ళు ఆచరించిన ధర్మాన్ని మనం అర్థం చేసుకోగలిగినట్టయితే మన జీవితం ధన్యమవుతుంది. అందుకే ప్రతి రాజు దగ్గర వందిమాగధులు ఉంటారు. వందిమాగధులు ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్రనంతా ఆ రాజుకు వినిపిస్తూ, వాళ్ళు ఇంత గొప్ప ఘనకార్యాలు చేశారయ్యా, అవన్నీ నువ్వు ఆచరించాల్సిన బాధ్యత నీకుంది. తరతరాలుగా వస్తున్న వంశాచారాన్ని, ధర్మ ప్రవర్తనను నిలబెట్టుకున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది అని తెలియజేయటం కోసమే అద్భుతమైన ఈ సూర్యవంశ రాజుల యొక్క చరిత్రను మనకు ప్రతి పురాణంలోనూ నిక్షిప్తం చేయడం జరుగుతుంది.